Hello friends, welcome back to my channel. In this video I am going to tell about exception handling in Python. Okay, so first, before going to learn about exception handling, first what is an error, what are different types of errors. Okay, so actually ga మనం ఏం చేస్తూ ఉంటామంటే we are going for debugging process. So debugging process is nothing but సాఫ్ట్వేర్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి వాటిని రిమూవ్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటాం, డీబగ్గింగ్ అంటాం. ఓకే, సో ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ బగ్స్ ఈజ్ నథింగ్ బట్ డీబగ్గింగ్. ఓకే, సో యాక్చువల్గా మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి అంటే 3 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయండి. సో ఫస్ట్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఏంటి అంటే కంపైల్ టైమ్ ఎర్రర్, విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సింటాక్స్ ఎర్రర్. సెకండ్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఏంటి, లాజికల్ ఎర్రర్ ఆర్ సిమాంటిక్ ఎర్రర్. థర్డ్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఏంటి అంటే రన్ టైమ్ ఎర్రర్స్, వీటినే మనం ఎక్సెప్షన్స్ అంటాం. అసలు ఫస్ట్ 1 by 1 ఎర్రర్స్ ఏంటో చూసుకుంటూ వెళ్ళి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏంటో చూద్దాం. ఓకే, సో వాట్ ఈజ్ ఎ కంపైల్ టైమ్ ఎర్రర్. సో యాక్చువల్గా ఇవి ఎందుకు వస్తాయి అంటే యాజ్ ఏ ప్రోగ్రామర్కి ఆ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద కమాండ్ లేకపోతే వచ్చే ఎర్రర్స్ని మనం ఏమంటామంటే కంపైల్ టైమ్ ఎర్రర్స్, అంటే సింటాక్టికల్ ఎర్రర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వైల్ అనే కీవర్డ్ని ఒక వేరియబుల్ నేమ్ లాగా ఇచ్చామనుకోండి, ఇట్ ఈజ్ ఎ సింటాక్ట్ ఎర్రర్. బికాస్ వైల్ అనేది ఏంటి, విచ్ ఈజ్ ఏ రిజర్వ్డ్ వర్డ్. ఆ రిజర్వ్డ్ వర్డ్ని మనం కీవర్డ్ కింద వాడకూడదు కదా, వేరియబుల్ నేమ్ కింద. సో అలాంటి కామన్ సెన్స్ థింగ్స్ అనేది ఖచ్చితంగా ప్రోగ్రామర్కి తెలిసి ఉండాలి. అట్లానే సింటాక్స్ ఏంటి, ఇఫ్ కండిషన్కి పైథాన్లో ఇఫ్ కండిషన్ సంథింగ్ కోలన్ మెన్షన్ చేయాలి. సో ఈక్వల్ అనేది అసైన్మెంట్ వేరియబుల్, సో వీ హ్యావ్ టు యూస్ డబల్ ఈక్వల్. ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని గనక మనం మిస్ చేస్తే వాటిని కంపైల్ టైమ్ ఎర్రర్స్ ఆర్ సింటాక్టికల్ ఎర్రర్స్ అంటాం. ఓకే, సో కమింగ్ టు లాజికల్ ఎర్రర్స్ ఆర్ సిమాంటిక్. సో లాజికల్ ఎర్రర్స్ అంటే ఏంటి, కొన్నిసార్లు ప్రోగ్రామ్ చేస్తూ ఉండేటప్పుడు పొర్రపాటున ఈక్వేషన్లో ఒక పర్టికులర్ ఎక్స్ పవర్ n-1 ప్లస్ ఎన్లో n-1 బదులు ఎక్స్ పవర్ n ఇచ్చేసి ఉండొచ్చు. అంటే ప్రోగ్రామ్ డిజైన్ చేసేటప్పుడు రాంగ్ ఫార్ములా గనక ఇచ్చేస్తే దెన్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ లాజికల్ ఎర్రర్. అంటే ప్రోగ్రామ్ అవుట్పుట్ వస్తుందండి, ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ వస్తుంది, బట్ ఇట్ ఈజ్ లాజికల్లీ రాంగ్. లాజికల్లీ రాంగ్ మీన్స్ మనం ప్రోగ్రాంలో రాసిన ఫార్ములాలో ఎక్కడైనా ఎర్రర్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్. సో ఏం చేస్తున్నాను, ఎంటర్ వాల్యూ ఫర్ ఎక్స్ అని తీసుకొని యాక్చువల్గా ఫార్ములా ఏంటి, స్క్వేర్కి ఎక్స్ ఇంటూ ఎక్స్, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పొరపాటున ఎక్స్ ప్లస్ ఎక్స్ రాసేసాను. సో 2 + 2 రాసినప్పుడు 4 కరెక్టే వచ్చేసింది నా రిజల్ట్, బికాస్ 2² = ఆల్సో 4. ఓకే, సో 2 + 2 = 4 కరెక్టే వచ్చింది. బట్ ఐఎమ్ గివింగ్ 4² = 16. అదే 4ని 4 + 4 అన్నప్పుడు ఇట్ గివ్స్ ఎ రాంగ్ ఆన్సర్. అంటే మనం ప్రోగ్రామ్ అవుట్పుట్ ఒకసారి వచ్చినప్పుడు అండి కరెక్టే వచ్చేసింది అనకూడదు, వీ హ్యావ్ టు చెక్ ఇట్ ఫర్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో కాబట్టి లాజికల్ ఎర్రర్స్ అంటే ఏంటి అంటే మనం ప్రోగ్రామ్ మొత్తం డిజైన్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ కూడా వచ్చేస్తుంది. బట్ సింటాక్స్ ఎర్రర్లో అలా కాదు. మనం ప్రోగ్రామ్ రాసిన వెంటనే ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయి అనుకోండి, అవి రెక్టిఫై చేశాకే ఆ లైన్ మెషిన్ కోడ్గా కన్వర్ట్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి, ఎగ్జిక్యూట్ కూడా అయిపోతుంది, ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ రాంగ్ అవుట్పుట్ వస్తుంది. వై, బికాస్ ఆఫ్ యూజింగ్ రాంగ్ ఫార్ములా. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ లాజికల్ ఎర్రర్స్. నెక్స్ట్ కమింగ్ టు రన్ టైమ్ ఎర్రర్స్. సో రన్ టైమ్ ఎర్రర్స్ అనేవి ఏంటి అంటే నథింగ్ బట్ పైథాన్ వర్చువల్ మెషిన్ అట్ ది టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళింది అంటే కొన్ని ఎర్రర్స్ రావచ్చు. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉండగా ఆ పర్టిక్యులర్ లైన్ ఆఫ్ ఎర్రర్ దగ్గర ఏదన్నా వస్తే అంటే రన్ టైమ్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ ఇన్ ఎగ్జిక్యూషన్. ఆ టైప్ ఆఫ్ ఎర్రర్స్ని ఎక్సెప్షన్స్ అంటాం. అంటే సింపుల్ ఎక్సెప్షన్ డెఫినేషన్ ఏంటి అంటే నథింగ్ బట్ రన్ టైమ్ ఎర్రర్స్. ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, రన్ టైంలో ఆ ఎర్రర్ రాగలే అబ్నార్మల్గా టర్మినేట్ అయిపోతుంది. అబ్నార్మల్ ఇన్ ద సెన్స్ ఎందుకు టర్మినేట్ అయిపోతుందో అర్థం కాదు, ఒక లాంగ్ లెంత్ ఎర్రర్ వచ్చేస్తుంది.
ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై బి తీసుకున్నారు. సో ఈ ప్రోగ్రామ్ ఎప్పటి వరకు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది? వెన్ బి వాల్యూ నాట్ ఈక్వల్స్ టు 0. సపోజ్ ఎప్పుడైతే మీరు బి వాల్యూ కనుక 0 ఇచ్చారో అర్థమెటిక్ ఇవాల్యుయేషన్ ప్రకారం ఏ బై 0 అనేది యాజ్ ఎ మ్యాథమెటికల్ రూల్ ప్రకారం డినామినేటర్లో 0 ఉండకూడదు, డివిజన్ రూల్ ప్రకారం. ఓకే. కాబట్టి ఎగ్జిక్యూషన్ టైంలో ఏం చేస్తుంది? ఇట్ షోస్ అన్ ఎర్రర్ దట్ వీ కెన్ సే ఇట్ యాజ్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ ఈజ్ నథింగ్ బట్ ఆ రన్ టైమ్ ఎర్రర్. ఓకే. సో ఒక్కసారి ప్రోగ్రామ్ చూద్దాము. సో ఐఎమ్ రీడింగ్ ఏ వాల్యూ and I am reading b value. Then I want to calculate division of two numbers, print result and print c. Okay, and run this program. So it will ask for a and b, then the result will be okay, no problem at all. So ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే b వాల్యూ పొరపాటున 0 ఇచ్చాను. చూడండి ఎంత పెద్ద లాంగ్ లెంత్ మెసేజ్ వచ్చేసిందో. 0 డివిజన్ ఎర్రర్, ఐ పైథాన్ ఇన్పుట్ టు ఇన్ మాడ్యూల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి లైన్ దగ్గర చూపించి 0 డివిజన్ ఎర్రర్, డివిజన్ బై 0 అని ఇంత లాంగ్ లెంత్ మెసేజ్ వస్తుంది. సో కానీ అంటే ఏంటి, ఇలా రన్ టైంలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు సిస్టమ్ కనుక ఎర్రర్ని త్రో చేసి అబ్నార్మల్గా ప్రోగ్రామ్ని టర్మినేట్ చేసేస్తే, ఎందుకంటే ఇక్కడ రిజల్ట్ అనేది ఉంది, ఇంకేం ప్రింట్ అవ్వట్లా. అంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ తర్వాత నేను ఏ స్టేట్మెంట్స్ రాసినా కూడా ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు, బికాస్ ఆ పర్టికులర్ లైన్ దగ్గర టర్మినేట్ అయిపోతుంది కదా, మిగతా స్టేట్మెంట్స్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు. అబ్నార్మల్గా ప్రోగ్రామ్ టర్మినేట్ చేసేస్తే దెన్ వీ కెన్ కాల్ దిస్ యాజ్ అన్ ఎక్సెప్షన్. ఓకే. కానీ యాజ్ ఏ ప్రోగ్రామర్ వీ కెన్ అండర్స్టాండ్ ద టెక్నికల్ టర్మ్స్ లైక్ 0 డివిజన్ ఎర్రర్. ఓహో, ఎర్రర్ వస్తుందా రన్ టైంలో? సో రన్ టైంలో ఎర్రర్ వస్తే దీన్ని ఎక్సెప్షన్ అంటాము. సో ఇక్కడ 0 డివిజన్ ఎర్రర్ వస్తుంది అని వీ కెన్ అండర్స్టాండ్. యాజ్ ఏ ప్రోగ్రామర్ వీ కెన్ అండర్స్టాండ్ ఆల్ ద టెక్నికల్ టర్మ్స్. ఓకే. బట్ మనం ప్రోగ్రామింగ్ ఎందుకు నేర్చుకుంటున్నాము? వీ హ్యావ్ టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఎప్పుడైతే మీరు కస్టమర్కి ఇస్తారో, కస్టమర్ పొరపాటున యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి ఏ వాల్యూ సంథింగ్ ఇచ్చి బి వాల్యూ 0 ఇచ్చినప్పుడు ఇట్లాంటి ఎర్రర్ వచ్చిందనుకోండి, హీ విల్ కన్ఫ్యూజ్డ్. ఏంటో ఎర్రర్ వచ్చేసింది అని ఇమీడియట్గా మళ్ళీ డెవలపర్కి ఫోన్ చేస్తాడు. సార్ మీరు రాసిన ప్రోగ్రాంలో ఏదో ఇక్కడ ఎర్రర్ వస్తుందంటాం కూడా తెలియని నాన్ టెక్నికల్ పీపుల్ ఉంటారు. ఓకే. సో అట్లాంటి వాళ్ళ కోసం వీ హ్యావ్ టు హ్యాండిల్ సచ్ ఎర్రర్స్. ఎందుకంటే మన సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన వాళ్ళకి ఎలా ఉండాలి అంటే ఆ ఎర్రర్ కూడా మీనింగ్ఫుల్గా ఉండగలగాలి. దే కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది తెలుసుకుని వాళ్ళు దాన్ని రెక్టిఫై చేయగలిగేటట్టు ఉండాలి. సో అలా యూజర్కి మెసేజ్ ఇవ్వగలగాలి. సో దాన్ని మనం ఏమంటామంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో వచ్చిన ఎక్సెప్షన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు. ఓకే. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో we will see how to handle this exception. Okay, thank you.